ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సర్వలోక అధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, మీ కృప చూపించిన దేవుడవు తండ్రి. ఈ ఉదయకాలాన మేము సజీవులంగా ఉండగలిగామంటే మా బలం కాదయ్యా, మా శక్తి కాదు, మా జ్ఞానము, మా దగ్గర ఉన్నటువంటి ధనము, ఆస్తులు ఏమాత్రము కాదు తండ్రి. కేవలం మీరు మాకు మీ కృపను కుమ్మరించారు, మీ కరుణను దయచేశారు. అందును బట్టి మరొక శ్రేష్టమైన దినాన్ని ఈరోజు చూడగలుగుతున్నాం. మీకే స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా, అవును ప్రభు, ఎవరైతే బిడ్డలు ఈ రోజున దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారు, ఏది పొందుకోవాలని, దేని నుంచి విడిపించబడాలని, దేనిలో సఫలత కలిగి ఉండాలని, దేనిలో గమ్యానికి చేరాలని వారు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా తండ్రి సఫలపరచండి. వారు అనుకున్న కార్యములు ఈ రోజున సజావుగా జరగడానికి కృప దయచేయండి. ఈ యొక్క వాక్యమును వారి అందరి జీవితాల్లో స్థిరపరచని నాయనా. విశ్వాసంతో, నమ్మకముతో లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయము దయచేయండి అయా. మాటలు, ప్రవర్తన, మా యొక్క కనుచూపు, నడవడిక సమస్తము మీ స్వాధీనపరుచుకొనండి. మీకు ఆయాసకరంగా మేమెవ్వరం ఉండకుండా మీ నామాన్ని గణపరచడానికే సహాయము దయచేయండి. ఆత్మీయంగా పడిపోకుండా ఇంకను ఎదగడానికి కృప దయచేయండి ప్రభువా. ఈ రోజున అనేకులకు మేము సాక్షులుగా ఉండే కృప దయచేయండి. మా పనులను మీకు అప్పగిస్తున్నాం. చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీ సహాయం అనుగ్రహించండి, దీవెనలు దయచేయండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా తండ్రి మేము ముందుకు సాగాలో మీరే మాకు బోధించండి. బలముతో, శక్తితో, జ్ఞానముతో నింపండి నాయనా. ఆగిపోయిన పనులను బట్టి చింతించకుండా మరలా ఆ కార్యాలు ప్రారంభించుటకు మీ ద్వారాలు తెరవండి తండ్రి. శుభకార్యాలు ప్రారంభిస్తున్నారు, నూతన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు. వారందరికీ మీ సహాయము దయచేయండి నాయన. అదే విధముగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యం కలిగి ఉండుటకు కృప దయచేయండి. అప్పులు లేకుండా ఆర్థికంగా వారు బలంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మేము వెళుతున్న మార్గాలలో మీ సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించండి. మా వాహనాలను మీ స్వాధీనపరచుకొనండి అయా. మేము అందరము కూడా క్షేమరీతిన ప్రయాణించి అదే విధముగా క్షేమముగా, సురక్షితముగా మా ప్రాంతాలకు, గమ్యస్థానాలకు చేర్చబడేలాగున కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, కక్షలు ఏవి లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా జీవించుటకు మీ కృప దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభువా. మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. వారు అనుకున్నట్లు జరగడానికి కృప దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ అన్నిటిని బట్టి అడుగుతున్నాము. మీ సహాయం దయచేయండి నాయన. ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ వారికి అనుకూలంగా మార్చండి ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటుండగా ఏ దుష్టుడు వారిని ఏమి చేయకుండా, ఎవరి కన్ను వారి పైన పడకుండా,
ఈ రోజంతను వారందరినీ భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. అదే విధముగా అయ్యా, ఈ లోక ఆకర్షణలో ఎవ్వరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా అయ్యా, వాక్య జ్ఞానమును మీరే దయచేయండి తండ్రి. అయ్యా, మీ కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించమని, కుటుంబాలను ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించే సహాయం అనుగ్రహించమని, మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.